12,000 ఇస్తామని కూడా మైనార్టీలను మోసగించింది కాంగ్రెస్ పార్టీ. హరీష్ గారు, ఈ జై శ్రీరామ్ కానీ అయోధ్య రామ మందిర నిర్మాణం కానీ ఏమన్నా మిమ్మల్ని కలవర పెడుతుందా అంటే బీఆర్ఎస్ పార్టీని? ఎందుకంటే మీకు ఒక్క చిన్న ఆడియో ఒకటి వినిపిస్తాను, వినండి ఒకసారి. ఒకసారి వినండి. ఎవరు మొక్కం? మనం పొద్దున్న లేస్తే మనందరం కూడా రాముడిని మొక్తం. మనం కూడా హనుమాన్ చాలీసా చదువుతాం. మీరు చదువుతారా? చదవరా? నేను చదవాలనా? బీజేపీలోకి వస్తుందో అడగ, నేను చదవమంటే చదువుతా. చదవాలనా? మా వినయన చదవమంటుండు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవనసుత నామ. ఏంటి హనుమాన్ చాలీసా ఈ మధ్య ఎక్కడ ఒక వేదికపై చదివారు, నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది అది. అంటే జై శ్రీరామ్ నినాదానికి కౌంటర్గా మీరు ఏమైనా అలాంటిది మొదలు పెట్టారా? లేలే, విషయం ఏంటంటే కళ్యాణ్ గారు, ఈరోజు అయోధ్యలో రామాలయంలో అందరి పాత్ర ఉంది. అది ట్రస్ట్ ద్వారా కట్టిన దేవాలయం. ఇవాళ ఆ దేవాలయానికి నేను కూడా 2 లక్షల రూపాయలు నా నెల జీతం ఇచ్చాను. ఇవాళ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా అయోధ్య కోసం ఇచ్చారు. కానీ అదేదో బీజేపీ నేను కట్టానని అది తమ ఖాతాలో వేసుకొని క్యాలెండర్లు పంచి చిత్రపటాలు పంచి ప్రజల ఓట్లు అడుగుతున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రజలకేం చేసిందో చెప్పాలి. మీరు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరంకి ఇస్తామన్నారు, ఇచ్చారా లేదా? నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పండి. విదేశాల్లో నల్లధనం తెచ్చి పేదల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామన్నారు, వేశారా లేదో సమాధానం చెప్పండి. మీ పాలనలో ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే ఈ దేశంలో మీరు పన్నులు వేసి పేదలను, రైతులను ఇబ్బంది పెడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, దానికి సమాధానం చెప్పండి. జీఎస్టీ పెట్టి పప్పు, ఉప్పు, నూనె, ఇలా పేస్టు, సబ్బులు లాంటి వాటి ధరలు పెంచి పేదలను నడ్డి విరిచారు, దానికి మీరు సమాధానం చెప్పండి. ఇవాళ మీరు గ్యాస్ సిలిండర్ 350 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచి మహిళల కళ్ళల్లో నీళ్లు తెప్పించారు, దానికి బీజేపీ సమాధానం చెప్పండి. దేనికి సమాధానం లేక ప్రజల్ని దేవుడి వైపు తిప్పే ప్రయత్నించి, దేవుడు అందరి వాడు కదా, దేవుడు ఒక రాజకీయ పార్టీకి ఉండడు. ఎస్, అయోధ్యలో నేను కూడా డబ్బులు ఇచ్చాను, నా నెల నేను వేతనం ఇచ్చాను. ఇవాళ నిజంగా కేసీఆర్ లాగా 1000 కోట్ల రూపాయలతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టినట్టు ఈ 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా ఒక గుడి కట్టిండేమో చూపియండి. కేసీఆర్ మన పైసలతో, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో ఒక అద్భుతమైన దేవాలయం కట్టిండు. కేసీఆర్ లాగా ఏ బీజేపీ ముఖ్యమంత్రి, ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా దేవాలయం ప్రభుత్వ నిధులతో కట్టాడా? కేసీఆర్ లాగా ఎవరైనా శతచండీ హోమం చేశారా? కేసీఆర్ లాగా దైవభక్తి, హిందూ ధర్మ పరిరక్షకుడు ఎవరైనా ఉన్నారా? సో డెఫినెట్గా మేము కూడా చేస్తాం, కానీ దేవుణ్ణి మేము రాజకీయాలకు వాడే ప్రయత్నం చేయలేదు. సో బీజేపీ రాజకీయాలకు వాడే. ఇవాళ బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఏం చేశారండి? ఇంటికో క్యాలెండర్ పంచుడు, ఇంటికొక ఫోటో ఫ్రేమ్ పంపుడు, ఇది తప్ప ప్రజలకు ఏం చేసిండ్రో ఒక మేనిఫెస్టో పంపుతలేరు, ఒక కరపత్రం ఇస్తలేరు. 10 ఏళ్ల పాలనలో మేము రైతులకు లాభం చేసినామా, దళితులకు చేసిండ్రా, బీసీలకు చేసిండ్రా, కార్మికులకు చేసిండ్రా, ఎవరికి మహిళలకు చేసిండ్రా, ఏం చేసిండ్రు? యూ హ్యావ్ నో ఆన్సర్. అందుకే చెప్పుకోవడానికి పథకాలు లేవు గనక చిత్రపటాలు, క్యాలెండర్లు పంచి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. రైట్ హరీష్ గారు.